చూడే నా ఎల్లుండి నా బిడ్డకి ఎంత బాధ అనిపిస్తున్నాడు. ఇట్లాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం. చూడే నా కొడుకుని పెళ్లి అమ్మాయిల పడి ఎట్లా తినిపిస్తున్నాడు. బువ్వ సిగ్గులే నా కొడుకు. ఎట్లా పుట్టినా నా కొడుకు నా కడుపులా. ఎట్టిందంత కూర? ఏమన్నా బాగుందా కూర? ఉప్పు లేదు సప్పు లేదు. కడుపు కాలుతుందని తినాలంగా. బానే ఉంది కూర. ఏం చేస్తావు? అత్తను విధంగా ఒప్పుకోలేను. అమ్మా ఏమరా? నేను మా ఫ్రెండ్స్ టూర్ పోతున్నామ్మా. నాన్నతో డబ్బులు ఇప్పిమా. నీకు బ్యాలెక్ లేవు నైనా. మనకి ఎందుకు నైనా ఈ టూర్లు గీర్లు? ఏమే నాన్న నెట్టోట అడిగి. ఓయే ఏమే మన కొడుకు టూర్ పోతాడంట. దుడ్లు అంటే అలాంటి జోట్ల తీసుకోమాను. అంటే ఊరసిన కూడా మా అప్పకి డెలవే కథ రెడీ రాపురా. సర్లేనా వాళ్ళ కలేదంట. సే నీ అమ్మాయి మధ్యలో ఉన్నారా? నిన్న కథతో కట్ చేసుకుంటే చూసి నేను పోనీ పాకెట్ వెళ్ళనా అడగకూడదా మళ్ళా? వాళ్ళు కూడా లేదండి నేనా. లోకల్ లేదురా మరి ఇంత పీసినారు అని వాళ్ళు చెప్తున్నారు. మంచికి మంచి సహాయం చేసుకోవాలని ఇట్టున్నారు. సర్లేరా ఏం చేస్తాము మన కథనే తీసుకురాపు. अभी मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े हुए. మీ కోడలికి హెల్త్ బాగాలేదమ్మా. బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఏ పని చేయకూడదు, అసలు పండుకొని ఉండాలి. సర్లే సార్. బెడ్ రెస్ట్ అంట. బెడ్ రెస్ట్ మా గ్యాప్ బెడ్ రెస్ట్ లేవబ్బా. తెచ్చి పెడతా. ఏ ఆడబడదానా? మీ అన్నను మీ తమ్మునే పిలుచుకొని నువ్వు ఇప్పుడు నుండి వా. ఈడ మాత్రం ఉండొద్దు. నేను సైడ్ ఉంటే హీరోలు వచ్చారు. ఎందుకు బయటకు దొబ్బినావు బావా మా అక్కను? మీ అక్కని మీరు తొలగిపోతారా లేదంటే మీ అక్కని నేను చంపేదినా? ఏంటికి చంపేస్తావు బావా మా అక్కని? మా అక్కనే మేము సాకలేమా? రాకరా మన ఇంటికి మనం మొదలు రా. మేమన్నా రాక మేము చూసుకుంటాం రా. ఏం తప్పు చేసింది బావా మా అక్కని బయటకు దొబ్బనికను? మీ అక్క యూట్యూబ్ లో వీడియోలు వేసి వంటలు వేసి 3 గ్యాసులు అయిపోతుంది. మా అక్కని మా సంగతి చూసుకో. దింగో దేవరా ఉరే. రారా కిరణ్, ఏమైతే వచ్చినావు? ఏం చికెన్ ఏంటి వచ్చినావు? ఏమైంది? ఏం చేయలేదు. మా ఇంట్లో మా అమ్మకి నా భార్యకు అసలు పడతలేదు. ఏం చేయాలో అర్థమే తెలియదు. పొద్దు మోకులు కొట్లాడుకుంటూనే ఉంటారా. నీకేం ఇంత ఎవరు తెలియలేదు? అశ్విని నేను అమ్మొచ్చిన పాప కోసం ఆ మాత్రం కూడా వేయలేవా? మీ అమ్మ నాతో మాట్లాడలేవా నువ్వు? తల్లిదండ్రులు నానంటారు సీట్ నీ భార్యనే నీకు శాశ్వతము. ఎప్పుడైనా సరే నీ భార్య సైడే మాట్లాడాలి నువ్వు. The next day. నువ్వు కూడా నీ ఫ్రెండ్ అందులోకి నీ పెళ్లి అమ్మాటిని తల్లిదండ్రులకు ఎదురేయాలనుకున్నావా? అతగానైతే నా ఇంట్లో ఉన్నావా? కానీ నాకు సరే పోదు చూడు. నీ పెళ్లి అని కూడా చెప్పు. మరి సంగొట్టయితేనే ఉండండి. సర్లేమని సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. ఇంటికి చుట్టాలు వస్తున్నా చికెన్ దమ్మంటే తేనంట వాళ్ళకు అంత గుద్ద బరువు అశ్వినికి ఇంట్లో వచ్చి బయట వాళ్ళు వస్తున్నా నాను. ఏమే పిల్లని బయటికి దొప్పినావు? ఏమైంది? ఇంటికి చుట్టాలు చూడు చికెన్ తీసుకురామంటే చికెన్ తీసుకొస్తాడు. అందుకే ఇంట్లో వచ్చి బయటకి వెళ్ళేసిన. చుట్టాలు వస్తే వాడేం చేస్తాడు? ఏమన్నా కూలోడు ఇంట్లోనే వాడేమన్నా? కొద్దిగా చెప్పేదన్నా నేను. ఏం చెప్పేది? నువ్వు ఉన్నొక్క పిల్ల అని తిప్పలు పెట్టుకుంటా వచ్చిన చుట్టాలు ఒక్కరోజు చికెన్ తినకుండా చచ్చిపోతారా ఏమన్నా?
అవి ఇంత కోసం తల మీ అమ్మల్లి అమ్మ బొమ్మ వచ్చేదాడా మన్ని నీ రాని వానమ్మ నా కొడుకు అంటే అటు నల్లే పులి బిడ్డ అంత నాలకే తయారైనాడు ఉమ్మా. లే ఇక రాలే ఏమి ఇదే వాసన నా పిల్లం కాడ కూడా వస్తుంది నీ కాడ వస్తుంది నీకి నా పిల్లంకి ఏం లింక్ ఉంది ఆ చెప్తా నరకల్లా తాగుతున్నా కూడా కంఫర్ట్ వాసండి నాకు ఏసీ పెట్టామంటే ఏసీ పెట్టారు నాకు చూసే ఏసీ లేకుండా నీ ధరనే రాదు అసలు ఇటైతే కాదులే నాకేం వేసి దొరకదు అనుకోరా ఏడ అనుకోలో బాగా తెలుసు దొరకదా మిల్లెంత వేడునేసి మా ఫ్రిడ్జ్ కొనుక్కుందాం బా ఎక్కువ అన్న ఫ్రిడ్జ్ ఎంత అన్న ఇది? ఈ ఫ్రిడ్జ్ అనా 20,000 ఇంతకన్నా చల్లని నాకి. ఏమే తలుపు తెరిసి ఇంకోసారి అంటే ఏమే తలుపు తెరిసి నీ కాలు పట్టుకుందా ఏమైంది ఏడ్చుకుంటున్నావు? ఏం వేసి నాన్న నా పిల్ల అనుకుంటా అన్నాము అది చూసి తలుపు వేసుకుని తలుపు వేస్తలేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు ముందు నాది రో ప్లాన్ ఉంది. చీరలమ్మా చీరలు 10 చీరలు 100కి 3 అమ్మా రావాలి రావాలి. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఏసి పైన నన్ను దుంగవా యాదుంకంటే నా డైరెక్ట్ బొక్కలున్నాయి. చేయను వాట అంటే మా దారిలోకి బొక్కలు లేవా మేము దిగలేమా ఏం కాదురా లేదురా నేను అది వెళ్ళాను నేను మా సంగతి తవలే వద్దుసి యారాన్ని వద్దుసి దాకా అనేసి బొక్కలు मतलब वो अलग ही लेवल का बंदा था. హలో గడువు త్వరలోనే ముగియనున్నది.